నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క, కొంతమందికి జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే లా ఉంటుందక్క. అసలు ఏం చేయాలో తెలియట్లేదు. ఏం చేసినా కూడా మలుపు అనేది లేదు మా జీవితంలో. సినిమాల్లోనే బోల్డ్ అని మలుపులు వలపులు బోల్డ్ అని ఉంటాయి కదా. చక్కగా శుభం కార్డు పడుతుంది. అసలు అట్లాంటి శుభం కార్డు అంటే లేకపోతే అసలు ఇంట్లో శుభం అనేదే లేదండి. ఎప్పుడు శుభకార్యాలు చేసిన పాపానికి కూడా పోలేదు. ఇట్లా కూడా చెప్తూ ఉంటారు. భలే బాధ అనిపిస్తుంది. ఎప్పుడప్పుడు కొంచెం చేంజెస్ ఉండాలి కదా. టర్నింగ్ పాయింట్ ఉండాలి కదా. మలుపు అంటే టర్నింగ్ పాయింట్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ రావాలని కోరుకుంటారు. ఆ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుందంటే గురువుని ఆశ్రయించినప్పుడు వస్తుంది. గురువుని పట్టుకుంటేనే ఆ లైఫ్ ఇలా ఉండేది ఇలా టర్న్ అవుతుంది అని చెప్తారు. మరి ఎలా వస్తుంది ఆ టర్నింగ్ పాయింట్ అని అంటే, కలియుగంలో దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే, ఎప్పుడైతే నువ్వు దత్తాత్రేయ స్వామిని పట్టుకుంటావో, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం మొదలు పెడతావో, దత్తాత్రేయ స్వామి నామం పలకటం మొదలు పెడతావో నీ నోటి వెంట, అప్పుడు నీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది. అప్పటి వరకు నీ జీవితం వేరు. స్వామి నీ జీవితంలోకి వచ్చిన తర్వాత, అంటే నువ్వు స్వామిని పట్టుకున్న తర్వాత నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. నా లైఫ్ టర్నింగ్ పాయింట్. ఎంత ప్రశాంతంగా ఉన్నానంటే శ్రీపాద శ్రీవల్లభులు ఇంటికి వచ్చిన తర్వాత చాలా 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 ప్రశాంతంగా ఉన్నాను. ఈ 2 ఏళ్ళు ఎట్లా ఉందంటే, ఇంతకు ముందు జీవితం ఒక ఎత్తు, ఈ 2 ఏళ్ల జీవితం ఒక ఎత్తు. ఇంతకు ముందు జీవితం ఏదో మనకి ఇంకేదో కావాలని ఆరటం, ఇంకేదో ఈయన వచ్చిన తర్వాత స్వామి ఉన్నారుగా, అన్న ఉన్నాడుగా, తమ్ముడు ఉన్నాడుగా, శ్రీపాద వల్లభులు అన్న భరోసా. ఆయనను చూస్తున్నంతసేపు ఇంకేం గుర్తుండదు, మర్చిపోతాం. అంతటి పవర్ఫుల్ ఇన్కార్నేషన్ శ్రీపాద శ్రీవల్లభ స్వామి. అసలు ఎవరైనా కూడా వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు పద్మిని. మనతో శ్రీపాద శ్రీవల్లభులు మా జీవితంలోకి వచ్చిన తర్వాత దత్తాత్రేయ స్వామిని కానీ శ్రీపాద శ్రీవల్లభుడి గురించి ఎక్కువ చెప్తారు. వెంటనే కరుణిస్తాడు ఆయన, వెంటనే మిరాకిల్స్ చూపిస్తారు అని. కోకొల్లల మిరాకిల్స్ ఉన్నాయి శ్రీపాద వల్లభులవి. అసలు ఎన్ని మిరాకిల్స్ అంటే చెప్పలేం. ఆయన నామస్మరణ చేస్తూ ఉంటే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. ఎవరైతే ఈ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే నామాన్ని నామజపం చేస్తారో, అతి శక్తివంతమైన నామజపం ఇది. ఊరికే మనకి స్వామి ఇవ్వాల. అతి శక్తివంతమైన నామజపం. మనందరికీ ఈ నామం ద్వారా స్వామి ఏం గుర్తు చేస్తున్నారంటే, నువ్వు భూలోకానికి వచ్చినప్పుడు ఒంటి మీద నూలిపోగు లేకుండా వస్తావు, వెళ్ళేటప్పుడు కూడా నూలిపోగు లేకుండా వస్తావు. దిగంబరుడు వెళ్ళిపోతావు, దిగంబరుడు వస్తే దిగంబరుడు. ఇందులో చాలా మీనింగ్ ఉంటుంది. అలాగే అంబరాన్ని అంటినవాడు ఆయన. ఆయనకి దిక్కులు చుక్కలతో ఏమీ లేవన్నమాట. అందుకే ఆయనని మనం ఎంత స్మరిస్తే అంతటి శక్తి మనకు వస్తుంది. ఆయన స్మరణ వల్ల ముఖ్యంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే ఈ నామజపం చేస్తున్నామో, ఫస్ట్ స్టెప్ నీకు మైండ్కి ఒక క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు నీ మైండ్ క్లారిటీ ఉండదు. ఎన్నాళ్ళలో మనం మార్పు చూడొచ్చక్క? ఎవరైతే దీన్ని కంటిన్యూస్గా మొదలుపెట్టి ఒక 21 రోజుల నుంచే నీలో మార్పు మొదలైపోతుంది. అసలు కొంతమంది తీవ్రంగా చేస్తే 3 రోజుల నుంచే మార్పు వచ్చేస్తుంది ఆయన నామస్మరణ పట్టుకుంటే. అంటే ఇంకా మనం ఏం చేస్తున్నా కూడా ఆయన నామస్మరణ మన నోటి వెంట పలుకుతూనే ఉండాలి, మన హృదయంలో మ్రోగుతూనే ఉండాలి ప్రతి క్షణం. ఇంకా మన హృదయ స్పందనలో హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుందో ఆయన యొక్క నామస్మరణ కూడా అలా కొట్టుకుంటూ ఉంటే మన జీవితాన్ని ఒక టర్నింగ్ పాయింట్ చూపించేదే శ్రీపాద వల్లభులు. ఎవరికైతే మానసిక ప్రశాంతత లేదో, స్ట్రెస్, యాంగ్జైటీ, మాకు ఏం చేయాలో తెలియదు, స్ట్రెస్ అంటుంటారు. ఈ నామస్మరణ పట్టుకుంటే ముందు మానసిక ప్రశాంతత, తర్వాత అభిష్ట సిద్ధి, నువ్వు అనుకుంటున్న సంకల్పం నెరవేరుతుంది, తర్వాత ఆరోగ్యం, తర్వాత అమితానందం, నీకు తెలియకుండానే ఆనందం పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్ని ఆయన మనకు అందిస్తూ ఉంటారు. ముందు అన్నీ ఇచ్చేస్తారు కావాల్సినవన్నీ, తర్వాత నాకు వద్దు అనిపించేలా కూడా ఆయన చేస్తారు. ఇవన్నీ ఎందుకు, నాకు మీరు ఉన్నారు చాలు అనిపించే స్థితికి తీసుకెళ్ళేది ఆయన. స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ ఇచ్చేది ఈ నామస్మరణ.
మానసిక ప్రశాంతత ఇచ్చేది అది, జ్ఞానాన్ని ఇచ్చేది అది, పితృదోషాలను తొలగించేది అది, మనని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేది అదే. మొన్న ఒకరు కాల్ చేశారక్క, ఒక లేడీ కాల్ చేసింది. తను అనటం ఏంటంటే, మా అత్తగారు చనిపోయి 3 నెలలు అయిందండి, మేము స్మరణ చేయొచ్చా, దత్త పూజ చేయొచ్చా అని ఒకటి అడిగి, తర్వాత స్మరణ చేయొచ్చా అని అడిగారక్క. స్మరణ చేయొచ్చు, స్మరణకి ఎటువంటి ఆటంకాలు లేవు. నువ్వు ఎప్పుడైనా సరే ఎటువంటి స్థితిలోనైనా స్మరణ అనేది ఆపాల్సిన అవసరం లేదు. మనసులో భగవంతుడు నిన్ను ఆపమని చెప్పలేదు. అది నీకు తెలియకుండానే నీ మనసులో అది రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ఎలా ఆపుకోగలవు? ఆపుకోలేవు కదా. ఎటువంటి స్థితిలోనైనా నువ్వు నామస్మరణ చెయ్యొచ్చు అని స్వామి చెప్పారు. పూజలు చేయొద్దు, ఇంకేవో చేయొద్దు, హోమాలు, యజ్ఞాలు, ప్రసాదం తీసుకోవటము, శటకోపాలు పెట్టుకోవడం, ఇవన్నీ చేయకూడదు. కానీ నీ అంతఃస్మరణం అంటే ఏదే నామస్మరణ, నీ ఆత్మతో చేస్తున్న నామస్మరణ ఎప్పుడు కూడా విడిచిపెట్టమని ఏ భగవంతుడు చెప్పడు. ఇంకా నీకు దగ్గర అవుతాడు భగవంతుడు. ఏ సమస్యలోనైనా, ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా రక్షిస్తాడు. ఇప్పుడు ఒకవేళ మనం ఇప్పుడు అలవాటు చేసామనుకోండి, నియమబద్ధంగా ఒకవేళ మనం కూర్చుని మనస్సుని కేంద్రీకృతం చేసి నామస్మరణ చేయటం అనేది అలవాటు చేస్తే అది ట్యూన్ అయిపోతుంది. ట్యూన్ అయిపోయి మనం గుర్తు చేయక్కర్లేదు, దానికి అదే చేసేస్తూ ఉంటుంది. మరి ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు అమ్మో లోపలంతా నామస్మరణ జరిగిపోతుంది, నాకు భయం వేస్తుంది అనేవాళ్ళు ఉంటారు. అలాంటిది ఏమీ లెక్కించాడు స్వామి అంటూ లేదు, అసలు దానికి ఏమీ ఉండదు. ఈ నామస్మరణ నువ్వు అక్కడ కూర్చొని జపమాల పట్టుకొని జపం చేయకూడదు. కానీ నువ్వు కూర్చున్నప్పుడు నీ నోటి వెంట వస్తుందంటే అది ఆయన నీకు ఇస్తున్న అదృష్టంగా భావించాలి. స్వామి నీలో దాన్ని అంటే ఎలా ఎన్లైట్మెంట్ చేస్తున్నారంటే నీ హృదయంలో ఆ విధంగా నీ నోటి వెంట వస్తుంది అని అంటే స్వామి నీ లోతుల్లో, నీ ఆత్మలో ఆయన పేరుకుపోయి ఉన్నారు, కూర్చొని ఉన్నారు. అందుకే నీకు అలా వస్తుంది. దానికి ఎటువంటి తప్పు ఉండదు. స్వామి చెప్తారు, నువ్వు నామస్మరణ చేసుకోవడానికి ఉదయం రాత్రితో సంబంధం లేదు, మధ్యాహ్నంతో సంబంధం లేదు, ఎటువంటి స్థితి పరిస్థితితో సంబంధం లేదు. మనం చూస్తాము అవధూతలు, సిద్ధపురుషులు, వాళ్ళు ఏమీ పట్టించుకోరు. వాళ్ళ స్మరణలోని, వాళ్ళ ధ్యానంలోని వాళ్ళే మునిగి తేలియాడుతూ ఉంటారు. ఖచ్చితంగా రైట్ అక్క. ఖచ్చితంగా జీవితం మలుపు తిరగాలి అని అంటే ఈ నామాన్ని పట్టుకోమని చెప్తాను. ఫస్ట్ దత్తాత్రేయ స్వామిని నువ్వు పట్టుకున్నావంటే నువ్వు మొదలు పెట్టాల్సిన మంత్రం ఇదే. నీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ వస్తుంది అని అంటే ముందు దిగంబర దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర, తర్వాత గురుచరిత్ర, ఈ రెండే నీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి, టర్నింగ్ పాయింట్ ఇస్తాయి. అంత అద్భుతమైన శక్తివంతమైన మంత్రం ఇది, చిన్న మంత్రం కాదు. చాలా చక్కగా తెలియజేసి చాలా సులువుగా ఉంది, కానీ చేసేది మాత్రం చాలా మెరాకిల్స్ చాలా. అయితే అందరు భక్తులకి నేను ఒకటే, మీరు కూడా ఈ నామస్మరణ మొదలు పెట్టండి. మళ్ళీ దీనికి ఒక పెద్ద టాస్క్ మనం ఇస్తాం. కానీ మీ జీవితంలో దత్తుడిని పట్టుకున్న తర్వాత జరిగిన మిరాకిల్స్ మాతో పాటు పంచుకోండి. మీరు కూడా మాతో మాట్లాడతాం అనుకునే వాళ్ళు మెసేజ్ చేయండి. మెసేజ్ చేయొచ్చు, నంబర్ కనిపిస్తుంది, లత గారి నంబర్, కాంటాక్ట్ చేయొచ్చు, మీరు చేయొచ్చు. ఆ దత్త మిరాకిల్స్ అనేవి మనతో పంచుకుంటే మనం కూడా చాలా ఆనందిస్తాం. వారి జీవితంలో దత్తుడు రాకముందు, దత్తుడు వచ్చిన తర్వాత ఎలా టర్నింగ్ పాయింట్ అయిందో మనతో పంచుకో. ఒకవేళ మాట్లాడలేని పరిస్థితి ఉంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి, అది నేను లైవ్లో చదివి కూడా వినిపిస్తాను. రైట్ అక్క, చాలా చక్కగా తెలియజేశారక్క, కృతజ్ఞతలు. నమస్కారం అక్క. జై గురుదత్.